హలో చిరంజీవి గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. చాలామంది అండి అంటే మీ దగ్గర వచ్చినటువంటి స్టూడెంట్స్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ త్రూ బయటికి వెళ్ళి వాళ్ళ స్పోకెన్ ఇంగ్లీష్లోనే పర్సనల్ కోచింగ్ ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉన్నారు. వెరీ గుడ్ అండి. అయితే మీరు కండక్ట్ చేయబోయేటువంటి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ఎటువంటి అవకాశాలను క్రియేట్ చేస్తుంది? ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ల కనుక అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ చేసిన వాళ్ళకి అవకాశాలు, ఎందుకంటే ట్రైన్ ద ట్రైనర్ అనేది కామన్ వర్డ్, ప్రతి ఫీల్డ్లో ఉంటారు. మనం చేస్తుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్. దీనికి అవకాశాలు ఎలా ఉంటాయి అనేది కదా మీ ప్రశ్న. సో అవకాశాలు వస్తే చాలా ఉంటాయండి. అందులో మొదటిది, ఫస్ట్ థింగ్, ఈ వర్క్షాప్ చేసిన వాళ్ళు ఫ్రీలాన్సర్గా పనిచేసుకోవచ్చు. ఓకే. అంటే వారంలో 2 గంటలు 3 గంటలు వాళ్ళకున్న టైంలో ఇన్ అసోసియేషన్ విత్ మేధాకు అసోసియేట్గా ఉంటూ వీళ్ళు వాళ్ళ టైంలో వారానికి 1 రోజో 2 రోజులో మేము ఇచ్చే లెర్నర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళు సంపాదించుకోవచ్చు. నెంబర్ 1 అంటే మేమే స్టూడెంట్స్ని ఎవరైతే ఆన్లైన్ అడుగుతారో వాళ్ళు అడుగుతారో, డైరెక్ట్ అడుగుతారో, పర్సనల్ కోచింగ్ అడుగుతారో వాళ్ళకి వీళ్ళని కనెక్ట్ చేస్తాం మేము. ఓకే. ఇలా ఒకటి ఫస్ట్ ఎర్నింగ్ సోర్స్ అండి. సెకండ్ ఎర్నింగ్ సోర్స్ ఏంటంటే వీళ్ళకి స్కూల్స్, గ్రామాల్లో కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్గా వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో ఆ స్కూల్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఓకే. స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రతి స్కూల్కి ఒక ట్రైనర్ అవసరం, ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు. అవును. అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఆ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళు కనీసం డబ్బుల కోసం కాదండి, సాటిస్ఫాక్షన్. దే కెన్ ట్రైన్ ద టీచర్స్, దే కెన్ హెల్ప్ ద గవర్నమెంట్ స్టూడెంట్స్. గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలకి వీళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే హాబీగా వారానికి 1 రోజు వీళ్ళే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి కూడా పాఠాలు చెప్పచ్చు. దే ఫీల్ హ్యాపీ. అండ్ మూడోది, ఈరోజు చాలా మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా ఎంఎన్సీస్లో ఇంగ్లీష్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం హై లెవెల్లో వీళ్ళ దగ్గర క్యాలిబర్ ఉంటే, అంత క్యాపబిలిటీ ఉంటే హై లెవెల్లో వాళ్ళకి కావాల్సిన యాక్సెంట్ కావచ్చు, స్పెషలైజ్డ్ అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్గా వెళ్ళొచ్చు. లేదా మామూలుగా ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ చాలామంది రాలేరు క్లాసులకి. మేనేజ్మెంట్స్తో మాట్లాడి అందులో ఉన్న ఎంప్లాయీస్కి వీకెండ్ క్లాసెస్ లేదా రోజు 2 గంటలు 1 అవర్ ఇట్లా కంపెనీస్కి వెళ్ళి కంపెనీస్లో ఎంప్లాయీగా చేరి ట్రైనర్గా ఉండొచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్గా కూడా చేయొచ్చు. అంటే ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ కనుక చేస్తే వీళ్ళు మా అసోసియేషన్లో ఫ్రీలాన్సర్గా పనిచేస్తూ సంపాదించుకోవచ్చు. స్కూల్స్లో టీచర్స్కి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వచ్చు. సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం గవర్నమెంట్ పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కంపెనీస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్గా కూడా వీళ్ళు వెళ్ళొచ్చండి. చాలా కంపెనీస్లో కార్పొరేట్ కంపెనీస్ చాలా ఉన్నాయండి, అవసరం కూడా. అవి కాకుండా ఇప్పుడు మెయిన్గా సెకండరీ కార్పొరేట్ కంపెనీస్ వదిలేస్తే వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇట్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీలో 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 30 మంది ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ట్రైనర్గా మంత్లీ శాలరీ మీద కూడా పనిచేసుకోవచ్చు. అండ్ లేదా కాంట్రాక్ట్ బేస్ మీద కూడా వీళ్ళు చేయొచ్చండి. ఇట్లా ఆపర్చునిటీస్ ఇక్కడ అక్కడ అని లేదండి, చాలా ఉన్నాయండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా ఉంటే నిజంగా నీలో కనుక క్యాలిబర్ ఉంటే అండ్ యూ ఆల్వేస్ హ్యావ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎలా సార్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండబోతుంది? అండ్ దాంతోపాటు ఈ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయండి? ఎర్నింగ్స్ అద్భుతంగా ఉంటాయండి. నిజంగా చెప్పాలంటే మామూలుగా ఒక ఎంప్లాయీగా మినిమం స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్కి వెళ్తే ఎక్కడ 30,000కి తగ్గకుండా ఉంటుందండి. మినిమం 30,000. ఎందుకంటే లాంగ్వేజ్ టీచ్ చేసే ఎక్స్పర్ట్స్ లేరండి. చాలామంది ఉన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, కానీ ఎక్స్పర్ట్స్ అంటే ఒక ప్రొఫెషనల్గా లాంగ్వేజ్ చెప్పేవాళ్ళు లేరు. సో కాబట్టి మినిమం 30,000 పర్ మంత్ చిన్న సంస్థలు పనిచేస్తాయి. అలా కాకుండా కొంచెం పెద్ద సంస్థలకు వెళ్తే వారానికి 20,000 సంపాదించుకోవచ్చు. ఓకే. అండ్ నెలకు ₹1,00,000 దాకా సంపాదించుకోవచ్చు. కార్పొరేట్ ట్రైనర్ స్థాయికి వెళ్తే ఒక వారంలో 4-5 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఒక కంపెనీకి వెళ్తే ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 1 వీక్ ట్రైనింగ్ అంటే ఇమాజిన్ యూ హ్యావ్ వండర్ఫుల్. ఒకప్పుడు చాలామంది ట్రైనర్స్ పర్సనల్ డెవలప్మెంట్ అన్నది అవన్నిటిని మించి ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో మార్కెట్ ఉందండి. ఆ మార్కెట్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ అటెండ్ అవుతారండి, నేర్చుకుంటారు. అండ్ దీని రిజల్ట్ కూడా ఎగ్జాక్ట్గా 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్ మీద నేను చెప్తాను. మన ఈ ట్రైన్ ద ట్రైనర్స్లో ఎవరెవరు ఎక్కడ విత్ దేర్ పర్మిషన్ ఎక్కడ పనిచేస్తున్నారు అనేది కూడా నేను చెప్పగలను. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. మీరు చేసేటువంటి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? ఇట్స్ గోయింగ్ టు బీ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అండి. ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అంటే చాలా సీరియస్గా ఉంటుంది అండ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ మార్నింగ్
9th మొదలెడితే ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. మళ్ళీ నైట్ వర్క్ ఇస్తాం అండ్ 2 days సీరియస్గా ఉంటుంది. ఇదంతా అంటే ఇక్కడ 2 విషయాలు నాగరాజు గారు. వర్క్షాప్స్ అన్నీ 2 విధాలుగా జరుగుతాయి. అందరూ ట్రైనర్ అనే వర్డ్ వాడుతూ ఉంటారు కానీ టీచింగ్, ట్రైనింగ్, కోచింగ్ 3 ఉంటాయి. చాలా స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళంతా వాళ్ళు టీచింగ్ చేస్తారండి, నాలెడ్జ్ ఇస్తారు. టీచింగ్ అంటే లైక్ ఓన్లీ నాలెడ్జ్ ఇవ్వడం. ట్రైనర్ అంటే వాళ్ళకు ఆ పనిలో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం, అంటే పార్టిసిపెంట్ చేత మాట్లాడించడం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. కోచ్ అంటే ట్రైనర్స్ ఎలా పర్ఫామ్ చేయాలో గైడ్ చేయడం. ఇప్పుడు మేము చేస్తుంది ట్రైనింగ్ అండి. అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ మెథడ్స్, అంటే స్కూల్ పిల్లలకైతే ఎలా చేయాలి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, అదే లైక్ ఎంప్లాయీస్ అయితే ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఎంప్లాయీస్ మైండ్ సెట్ వేరు, వాళ్ళ టైం వేరు, వాళ్ళ స్ట్రెస్ వేరు, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ లెసన్కి ఎవరికి ఎలాంటి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, ఎలాంటి ప్రాక్టికల్ మెథడ్స్ అప్లై చేయాలనేది ఈ టీచింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నటువంటి డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ అన్ని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎలా సార్ ఈ కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి? డ్యూరేషన్ ఇట్స్ 2 day వర్క్షాప్ అండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 days ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా వీళ్ళకి గైడెన్స్ ఇస్తాం. ఆ తర్వాత రెగ్యులర్గా వీళ్ళు మా అసోసియేషన్లో ఉన్నంతకాలం ట్రైనింగ్కి సంబంధించి ఎప్పుడు అప్డేటెడ్ ట్రైనింగ్స్ ఉంటూనే ఉంటాయి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటారు, అండ్ కొంతమంది అయితే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటారు. అండ్ దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఎక్కువగా కావాలనుకుంటారు, అండ్ బుక్స్ కావాలనుకుంటారు. సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? అండ్ కొంతమంది ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా నేర్చుకుందాం అనుకుంటారు. సో ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు, దానికి డేట్ ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి కూడా చెప్తే చాలా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మంత్ 27th, 28th 2 days వర్క్షాప్ అండి. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ 2 days ఉంటుంది. మార్నింగ్ టు నైట్ 9 o'clock వరకు ఉంటుంది. ఫుల్ 2 days ఉంటుంది. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ 2 days ఆఫ్లైన్, ఇది డైరెక్ట్గా నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆన్లైన్లో మళ్ళీ ఒక 10 రోజుల పాటు రెగ్యులర్గా అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఒక హైబ్రిడ్ మోడల్, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ట్రైనింగ్ చెల్లిన తర్వాత కూడా వెంటనే పర్ఫెక్ట్ కారు కాబట్టి వీళ్ళకి ఇంటర్న్షిప్ ముందుగా కొన్ని కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా చెప్పించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కూడా మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ని, అన్ని ఎసెన్షియల్స్ని ఇంక్లూడ్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. దీనికి వాళ్ళు మనం ఇస్తున్న ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి, రిజిస్టర్ చేసుకోవచ్చు. సో 27th, 28th అయితే క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాదండి, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ప్లాన్ విశాఖపట్నంలో ఒక ప్రోగ్రామ్, విజయవాడలో ఒకటి, వరంగల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఫస్ట్ ఈ 4 places అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే హైదరాబాద్, ఫస్ట్ హైదరాబాద్ ఈ 27th, 28th ఆగస్ట్ 27th, 28th. బట్ దిస్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూస్ అండి. ఎందుకంటే వీ నీడ్ సో మెనీ ట్రైనర్స్. ఓన్లీ మనం మేధాలోనే కొన్ని 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి మేధా తరపున వెళ్ళి పనిచేయడానికి. అవునవును, ఫారెన్లో వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నారు చాలా మంది. అవునండి, మేధా తరపున ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తున్నారు. అండ్ సొంత కంపెనీ పెట్టిన వాళ్ళు, సొంత ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా మీరు అందించినటువంటి ఆ కృషి కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, చాలామందికి ఇన్స్పిరేషన్. అంటే చాలామంది ఏమనుకుంటారు నాగరాజు గారు అంటే మీకు తెలియదు కాదు. ఆ మధ్య ఒక రోజుల క్రితం ఒక జోక్ ఉండేది. ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టి. ఆ మధ్య జోక్ ఏంటంటే చాలామంది ఏమన్నారు, ఏ ఉద్యోగం లేనోడల్లా స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెడతాడు అని. ఎందుకు ఈ టాక్ వచ్చిందంటే ప్రతి వాళ్ళు 4 గ్రామర్ ముక్కలు గ్రామర్ నేర్చుకోవడం, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ అని పెట్టడం. ఇంకా ఎవరి కవిత్వం వాళ్ళే కదా, ఎవరి స్టైల్ వాళ్ళదే కాబట్టి సో వెళ్ళిపోయేవాడు. దీంతో ఏంటంటే ఈ ఒక డిఫ్యూజ్ అయిపోయింది, ఇంటెన్సిటీ డిఫ్యూజ్ అయిపోయి. అలా కాదండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అనేది ఒక సైకలాజికల్గా స్టూడెంట్స్ని అర్థం చేసుకొని చెప్పాల్సిన మ్యాటర్. ఎలా చూస్తామంటే ఒకే లెసన్ని మనం ఎన్ని రకాలుగా అడాప్ట్ చేసి సిచ్యువేషన్కి అనుకూలంగా మనం చెప్పగలం. టీచింగ్ చేయడం సబ్జెక్ట్, ఎనీ ఇడియట్ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఈజీ నవడేస్. అసలు స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పడానికి ఏముండదండి ట్రైనర్స్కి. నిజంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పడానికి ఏముండదు. గూగుల్లో కొడితే వీళ్ళు చెప్పే ప్రతిదీ అందులో ఉంటుంది. మరి ట్రైనర్ అనేవాడు ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది. ఏం చేయాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ఎదురుగా ఉన్న పర్సన్కి అడాప్ట్ చేయడం ఎలా అనేదే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో అర్థం చేసుకొని అతని ఎమోషనల్ స్టేటస్ తీసుకొని ఆ ఎమోషనల్ స్టేటస్లో, ఆ సైకలాజికల్ స్టేటస్లో ఉన్న వ్యక్తి ఆయన టైం ఫ్రేమ్ ఏంటి,
ఆయన లెర్నింగ్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ క్యాండిడేట్ని అసెస్ చేసి ఈ లెసన్ని అడాప్ట్ చేయించడంలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఉంటుంది. ఇది ఒక ప్రొఫెషనల్గా చేయాల్సిన పని. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనేవాడు ముందు ఒక కౌన్సిలర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నవాడుగా తయారు కావాలి. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అంటే సబ్జెక్ట్ ఇవ్వడం, గ్రామర్ చెప్పడం. మాకు కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ ఏం చెప్తారు సార్ సిలబస్ అంటారు. ప్రపంచంలో ఎవడు చెప్పినా కూడా అదే సిలబస్, అదే గ్రామర్, దాని రూల్స్ ఎవరు మార్చలేరు. కానీ ఆ చెప్పే స్టైల్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ ఈజ్ ఇంపార్టెంట్. ఈ హౌ అనేదే మేము ఈ ట్రైనింగ్లో ఇస్తామండి. ఈ 2 రోజుల్లో మొత్తం అయిపోదండి. కనీసం ఒక 1 year అలా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని ఫాలో అప్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వీళ్ళని పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా చేస్తాం. ఇందులో సైకాలజీ ట్రైనింగ్ ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ పర్సనల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనే పేరుకే కానీ వీళ్ళందరూ కూడా ఒక పర్సనల్ కౌన్సిలర్ స్థాయికి ఎదిగే రేంజ్లో ట్రైనింగ్ ఉంటుంది. గ్రేట్. ఇందులో నేనే కాకుండా ఈవెన్ వి ఇన్వాల్వ్ ప్రొఫెషనల్స్. స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, టీచర్స్కి వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ వేరండి. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే టీచర్స్కి టీచింగ్ చేయడం. సో మరి వాళ్ళకి చెప్పాలి అంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఉండాలి. అందుకే ఆ స్థాయిలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ఒక మంచి యూనిక్ ప్రోగ్రామ్ కింద తయారు చేస్తామండి. ఫస్ట్ టైం ట్రైన్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్ పెడుతున్నా. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ ఎవరికైనా కావాలి అనుకున్నా, బుక్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సరిపోతుందా? అవునండి, అంతే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే అది ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్స్ అన్ని కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి కనుక్కోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. బట్ ఎటువంటి ఆపర్చునిటీస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఏది చూసినా ఆన్లైన్ అయిపోతుంది, ఏది చూసినా కూడా లాంగ్వేజ్ పరంగా కూడా మారిపోతుంది. ఇవాళ గవర్నమెంట్ కూడా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ వేలోనే థింక్ చేసి సో ఫర్దర్గా మీ ఫ్యూచర్ని త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.